హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర రొయ్యలు. ముందుగా గోంగూరని ఆకులు బాగా కట్ చేసుకొని ఆకులు ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. ఇసుక తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇసుక పూర్తిగా పోయేట వరకు నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఉడికించాలండి. బాగా వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయేటట్టు ఉడికించిన తర్వాత దాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేయాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని రొయ్యలు ఒక కడాయిలో వేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా దగ్గరికి అయ్యేటట్టు మగ్గించాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఉల్లిపాయలు, మిర్చి వేయించాలండి. దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం టమాటా వేసి అది కూడా మగ్గించాలండి. తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా, రొయ్యలు తీసుకొచ్చి దాంట్లో వేసి కొంతసేపు ఉడికించాలి. దాంతోపాటు తర్వాత గోంగూర ఉంది కదండి, పక్కన పెట్టిన గోంగూర కూడా వేసి లైట్గా అలాగే కలుపుకుంటూ వచ్చేసి కొంచెం మనకు తెలుస్తుంది కదండి, థిక్నెస్ తగ్గే వరకు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. గోంగూర స్పెషల్ రెడీ. ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు తింటుంటే సమంగా పడట్లేదు కదా. హెల్దీగా ఆనియన్స్, టమాటా మాత్రమే వేసుకొని హెల్దీగా తయారు చేసుకునే రెసిపీ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గుమ్మగుమ్మడాడే వీడి వీడి గోంగూర రెడీ.